Yes, I started recording. Today's class we will be dealing with field effect transistor. So field effect transistor lo there are some different types of transistors. Examples కింద చెప్పుకుంటే మీకు జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అని, ఇంకోటి మాస్ఫెట్ అని. ఇది మీరు బీ బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అయినప్పుడు మీకు లాస్ట్ యూనిట్లో వస్తుంది ఈ టాపిక్స్. ఓకే, అందులో ఒకటి జేఫెట్, ఇంకోటి మాస్ఫెట్. మాస్ఫెట్ అంటే ఏంటి? మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ FETs most widely studied, and those are, one is JFET, the other one is MOSFET. So now what you are looking here is a JFET. Okay, a JFET symbol is given like this. Okay, JFET looks like this. ఈ జేఫెట్ టర్మినల్స్ ఎలాగ మనం ఐడెంటిఫై చేయాలనేది ఇక్కడ జేఫెట్లో మనకి ఒక సర్ఫేస్ ఫ్లాట్ సైడ్ ఉంటుందన్నమాట. ఆ ఫ్లాట్ సైడ్ దగ్గర ఒకవేళ ఫ్లాట్ సైడ్ లేకపోయినా కూడా ఒక స్మాల్ ఇండికేషన్ ఇస్తాడు, మైనస్ సింబల్ అని. ఓకే, మైనస్ సింబల్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. మైనస్ సింబల్ ఇక్కడ ఇచ్చాడు కదా, దట్ మీన్స్ దట్ ఈస్ జనరలీ మైనస్ అంటే గేట్ అని అజ్యూమ్ చేసుకుంటారు వాళ్ళు. ఓకే, ఇండికేషన్ అది. ఇప్పుడు ఒక ట్రాన్సిస్టర్ ఇచ్చాడు మీకు, FET ఇచ్చాడు, కానీ దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలో మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మైనస్ అని ఉందంటే కనుక దట్ ఈస్ నథింగ్ బట్ ఎ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. అండ్ మామూలుగా మీకు BJT ఉన్నప్పుడు చెప్పినప్పుడు ఫ్లాట్ హెడ్ సైడ్లో ఇలాంటి మైనస్లు ఇలాంటివి ఏమి ఉండవు. ఓకే, ఫ్లాట్ హెడ్ సైడ్ కానీ లేకపోతే ఇంకోటి రౌండెడ్ టైప్ అని BJTస్లో మీకు చెప్పాను. ఓకే, అక్కడ నాచ్ ఉంటుంది, నాచ్ ఉన్న టర్మినల్ వచ్చేసి మీకు గేట్ అని చెప్పాను. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ గేట్ టర్మినల్. బట్ ఇఫ్ యూ కన్సిడర్ బీజేటీలో కనుక నాచ్ టర్మినల్ ఉందనుకోండి. నాచ్ టర్మినల్ అంటే ఏం చెప్పాను మీకు? నాచ్ టర్మినల్ ఈజ్ నథింగ్ బట్ ఎమిటర్. సారీ, ఇందాక నేను గేట్ అని చెప్పాను, ఇట్ ఈస్ ఎమిటర్. ది అదర్ టూ టర్మినల్స్ ఆర్ కలెక్టర్ అండ్ బేస్. ఓకే, CBE 3 టర్మినల్స్ ఉంటాయి, కానీ ఇందులో వచ్చే 3 టర్మినల్స్ ఏంటి? డ్రెయిన్, సోర్స్, గేట్. ఈ గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇక్కడ నాచ్ అనేది ఏమి ఉండదు, జస్ట్ మైనస్ సింబల్ ఉంటుంది. ఈ మైనస్ సింబల్ని ఫస్ట్ మనం గేట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇటు నుంచి మనం ఫస్ట్ అంటే గేట్ తర్వాత ఫస్ట్ వచ్చేది ఏదైతే ఉంటుందో, అంటే మిడిల్ వన్ ఉంటుందో, మిడిల్ వన్ ఈజ్ నథింగ్ బట్ సోర్స్, ది అదర్ వన్ ఈజ్ డ్రెయిన్. లైక్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, whenever a transistor is given to you, first you have to identify whether it is a BJT or FET. If you want to know whether it is a BJT or FET, you have to look for the sign of minus. ఓకే, జనరలీ మైనస్ కొందరు మోడల్ ద్వారా కూడా ఐడెంటిఫై చేస్తారు, కొందరు మోడల్ నంబర్స్ గుర్తుపెట్టుకుంటారు. ఓకే, ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకుని కూడా ఐడెంటిఫై చేస్తారు. బట్ ఈ నెంబర్స్ చాలా ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఫర్ a beginner to know about these Bondal numbers. Okay, so it's better you go with negative sign. Okay, so first gate వస్తుంది, middle లో source, the other one is drain. So this is how you identify the terminals of FET. Next one, if you look at the different types of FETs, JFETs లో different types ఉంటాయి మళ్ళీ. N channel JFET, the other one is P channel JFET. Okay, సో N ఛానల్ జేఫెట్కి, P ఛానల్ జేఫెట్కి ఇక్కడ మీరు సింబల్స్ చూస్తే కనుక ద యారో హెడ్ ఈజ్ మూవింగ్ ఇన్వర్డ్ ఫర్, దట్ ఈస్ ఇట్ ఈస్ మూవింగ్ ఇన్వర్డ్ ఇన్ టు ద ట్రాన్సిస్టర్ ఫర్ N ఛానల్ జేఫెట్. సో ఇక్కడ ఈ డయాగ్రామ్లో మీరు చూసిన కూడా N ఛానల్ జేఫెట్, దిస్ వన్ ఈజ్ నథింగ్ బట్ N ఛానల్ జేఫెట్. సో సేమ్ థింగ్ అగైన్ ఇట్ ఈస్ షోన్ హియర్, N ఛానల్ జేఫెట్. ఓకే, అండ్ ఇఫ్ ద యారో హెడ్ ఈజ్ మూవింగ్ అవుట్వర్డ్ ఫ్రమ్ ద ట్రాన్సిస్టర్ ఈజ్ నథింగ్ బట్ P ఛానల్ జేఫెట్. అండ్ ఇట్స్ కన్స్ట్రక్షనల్ డయాగ్రామ్స్ ఆర్ షోన్ బిలో. ఓకే, దీని కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అనేది కింద చూపిస్తున్నాడు. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గేట్ టర్మినల్ ఈజ్ మేడప్ ఆఫ్ P టైప్ మెటీరియల్. గేట్ మెటీరియల్ ఏదైతే ఉందో, గేట్ టర్మినల్ వచ్చేసి P టైప్ మెటీరియల్తో మనం తయారు చేస్తాం. ఓకే, P టైప్. అండ్ డ్రెయిన్ అండ్ సోర్స్ మెటీరియల్స్ ఆర్ మేడప్ ఆఫ్ N టైప్ సబ్స్ట్రేట్ అంటాం. డ్రెయిన్, సోర్స్ బోత్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్, దే ఆర్ నాట్ సపరేటెడ్, దే ఆర్ సింగిల్ ఛానల్ తోటి కనెక్ట్ చేస్తామన్నమాట మనం. సో ఈ P టైప్ మెటీరియల్ వచ్చేసి ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద డ్రెయిన్ టు సోర్స్ ఛానల్ ఇట్ విల్ బీ దేర్, నథింగ్ బట్ ఈ N టైప్ సబ్స్ట్రేట్కి రెండు వైపులా గేట్ టర్మినల్ ఉంటుంది. అంటే రెండు వైపులా రెండు టర్మినల్స్ ఉండాలి కదా, అంటే రెండుటి షార్ట్ చేసేస్తాడు. ఇక్కడ చూడండి, ఈ గేట్ టర్మినల్
ఆన్ బోత్ సైడ్స్ పెట్టిన తర్వాత ఈ రెండింటిని షార్ట్ చేశాడు. ఇట్ ఈస్ షార్టెడ్ బై ఏ కండక్టర్. Okay, so gate is present on either sides of the n-type substrate here. Similarly, in the case of p-channel JFET, p-channel as the name indicates itself, channel ante the area in which the current flows అనే దాన్ని మనం ఛానల్ కింద అబ్జర్వ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి డ్రైన్ సోర్స్ దగ్గర తీసుకుంటాం. ఓకే, ఇన్పుట్ గేట్ సైడ్ తీసుకుంటాం. ది అదర్ సైడ్ ఇక్కడ ఏదైతే ఉందో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇది అవుట్పుట్ సైడ్ కొనం మనం కన్సిడర్ చేస్తాం. సో డ్రైన్ టు సోర్స్ మధ్యన ఏదైతే కరెంట్ ఫ్లో ఎస్టాబ్లిష్ అవుతుందో దాన్ని మనం ఛానల్ కూడా పిలుస్తాం. ఓకే, సో పీ ఛానల్ జేఫెట్ అంటే పీ టైప్ సబ్స్ట్రేట్ ద్వారా కరెంట్ ఫ్లో అవుతుంది. పీ టైప్ సబ్స్ట్రేట్లో మనం కరెంట్ ఫ్లో అవుతుంది. ఇక్కడ ఎన్ ఛానల్ జేఫెట్ అంటే ఎన్ టైప్ సబ్స్ట్రేట్లో కరెంట్ ఫ్లో అవుతుంది, అవుట్పుట్ కరెంట్. సో ఇక్కడ పీ ఛానల్ జేఫెట్ అన్నాడు. పీ ఛానల్ జేఫెట్ మీన్స్ దేర్ విల్ బీ drain to source which is made up of p-type substrate or p-type material. Okay, as the name itself, substrate అని ఎక్కడైనా వర్డ్ ఇచ్చాడు అనుకోండి, substrate means is generally more in quantity when compared to the other type of material. సో ఇక్కడ p-type material ఇచ్చాడు ఈ డయాగ్రామ్లో. ఇక్కడ n-type substrate అని ఇచ్చాడు. that means n-type material is more in this transistor than that of nothing but it represents body. substrate కి అదర్ మీన్ పేరు ఏంటంటే బాడీ. ఇక్కడ స్పెల్లింగ్ తప్పు రాశాడు, సబ్స్ట్రేట్ అని ఉంది, సబ్స్ట్రేట్ యాక్చువల్గా. ఓకే, సబ్స్ట్రేట్. ఓకే, సో సబ్స్ట్రేట్ అంటే బాడీ ఆఫ్ ద ట్రాన్సిస్టర్. మోస్ట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద ట్రాన్సిస్టర్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ విచ్ మెటీరియల్ హియర్? ఎన్ టైప్. హియర్ ఆల్సో ఇది పీ టైప్ మెటీరియల్ పిలవచ్చు, పీ టైప్ సబ్స్ట్రేట్ అని కూడా పిలవచ్చు. ఓకే, నథింగ్ బట్ ఇక్కడ పీ టైప్ సబ్స్ట్రేట్ అంటే ఇంకా క్లియర్గా ఉంటుంది, ఎందుకంటే బికాస్ దిస్ ఈజ్ the body of this transistor is mostly made up of p type material and n type material is little in quantity. Okay, that is for gate terminals. సో ఇప్పుడు ఇలా కన్స్ట్రక్ట్ చేసినప్పుడు వాట్ ఈస్ ద పర్పస్ అంటే ఈ ట్రాన్సిస్టర్ ఎలా కండక్షన్ కోసం యూజ్ చేస్తాం అండ్ వెదర్ దిస్ ట్రాన్సిస్టర్ ఈజ్ యూజ్ ఫర్ యాంప్లిఫికేషన్ ఆర్ నాట్ విల్ బీ డిస్కసింగ్ నౌ. See, this type of transistor most widely used for కరెంట్ కంట్రోల్ పర్పస్. కరెంట్ని కంట్రోల్ చేయడానికి కోసం మనం ఎక్కువగా ఈ ట్రాన్సిస్టర్ని వాడతాం. జేఫెట్ అంటే ఒక ఫీల్డ్ ఎఫెక్ట్ని క్రియేట్ చేసి, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ని మనం క్రియేట్ చేసి కరెంట్ని కంట్రోల్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ అంటే ఏం చెప్పాను, డ్రైన్ సోర్స్ మధ్యన ఫ్లో అయ్యే కరెంట్ని మనం అవుట్పుట్ అంటాం, అవుట్పుట్ కరెంట్. ఈ కరెంట్ ఫ్లోని మనం కంట్రోల్ చేయడం కోసం గేట్ దగ్గర ఒక వోల్టేజ్ అప్లై చేస్తాం. ఓకే, ఈ గేట్ దగ్గర వోల్టేజ్ అప్లై చేసే కొద్దీ దిస్ ఈజ్ నథింగ్ బట్ పీ టైప్ మెటీరియల్, దిస్ ఈజ్ ఎన్ టైప్ మెటీరియల్, రైట్? సో పీకి ఎన్ టైప్ మెటీరియల్ వెన్ దే ఆర్ జాయిన్ టుగెదర్ దెర్ ఈజ్ అ స్మాల్ డిప్లీషన్ లేయర్ ఫార్మ్ బిట్వీన్ ద టూ లేయర్స్. పిఎన్ జంక్షన్ డయోడ్. ఓకే, సేమ్ అదే ఇక్కడ ఒక డిప్లీషన్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఈ డిప్లీషన్ లేయర్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఈ టూ సైడ్స్లో ఉంటుంది. నా ఇప్పుడు నేను ఒక వోల్టేజ్ అప్లై చేసినప్పుడు డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ వోల్టేజ్ వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, depending on the type of voltage the depletion layer width will increase or decrease depending on the type of voltage. So when that depletion layer increases, what happens, the current flow in the channel will decrease because depletion layer ఏం చేస్తుంది, బ్లాక్ చేస్తుంది, ఇక్కడ ఎలక్ట్రాన్స్ని ఫ్లో చేయకుండా బ్లాక్ చేస్తుంది. కాబట్టి అది ఆ డిప్లీషన్ లేయర్ పెరిగే కొద్దీ ఇక్కడ కరెంట్ ఫ్లో అనేది తగ్గిపోతుంది. అలాగే ఒకవేళ డిప్లీషన్ లేయర్ తగ్గించామనుకో అప్పుడు కరెంట్ ఫ్లో ఇంక్రీజ్ అవుతుంది. సో ఇన్ దిస్ వే యూ విల్ బీ కంట్రోలింగ్ ద కరెంట్ ఫ్లో ఇన్ ద డివైస్. ఓకే, కరెంట్ ఫ్లోని ఎలా కంట్రోల్ చేస్తున్నామంటే బై అప్లయింగ్ ద వోల్టేజ్ అక్రాస్ గేట్ అండ్ సోర్స్ టర్మినల్స్ హియర్. అంటే ఇన్పుట్ సైడ్లో మనం అప్లై చేసినప్పుడు ఒక వోల్టేజ్, అంటే డిపెండింగ్ ఆన్ ద వోల్టేజ్ టైప్ ఆఫ్ వోల్టేజ్ వచ్చి యూఆర్ అప్లయింగ్. పాజిటివ్ వోల్టేజ్ అయితే ఒకలా ఉంటుంది, నెగిటివ్ వోల్టేజ్ అయితే ఒకలా ఉంటుంది. అది ఎలా ఉంటుందో, ఆపరేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నౌ లెట్ us go into the operation of JFET. ఓకే, ఇవి BEEలో మీరు ఒకవేళ సరిగ్గా చదవకపోయింటే ఇప్పుడు వినండి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఆఫ్టర్ దట్ యూ విల్ బీ గోయింగ్ ఫర్ FET బయాసింగ్ విచ్ ఈస్ దేర్ ఇన్ యువర్ సిలబస్ రైట్ నౌ. ఓకే, FET బయాసింగ్ డైరెక్ట్గా స్టార్ట్ చేశాడు ఇందులో, బికాస్ మీకు FET ఆల్రెడీ BEEలో వచ్చేసింది కాబట్టి వాడు డైరెక్ట్గా బయాసింగ్ నుంచే స్టార్ట్ చేశాడు మీకు సిలబస్లో. ఓకే, సో ఫస్ట్ లిజన్ టు ద ఆపరేషన్, టుమారో ఐ విల్ డిస్కస్ బయాసింగ్ ఆల్సో. సో ఇన్ దిస్ ఆపరేషన్ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఈస్ విచ్ టైప్ ఆఫ్ this is which type of JFET? N channel. చూడండి ఇక్కడ ఛానల్ ఎక్కువ సబ్స్ట్రేట్ ఏది ఉంది, ఇది ఉంది, N టైప్ ఉంది. N టైప్ ఉందంటే ఇది N టైప్ సబ్స్ట్రేట్, N ఛానల్ JFET అని గుర్తుపెట్టుకోవాలి మనం. దిస్ ఈజ్ N ఛానల్ JFET.
Okay, so in N channel JFET, drain to source terminals are packed with N type substrate. Okay, on the either side you will be having gate terminal which is short circuited, which is made up of P type material. Now initially ఈ వోల్టేజ్ సోర్సెస్ ఏమీ లేవు అనుకుందాం. ఓకే, ఇన్పుట్ సైడ్ అవుట్పుట్ సైడ్ ఏ వోల్టేజ్ సోర్సెస్ లేవు అనుకుంటే కనుక ఇక్కడ స్మాల్ అమౌంట్ ఆఫ్ డిప్లీషన్ లేయర్ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ డెవలప్డ్ బిట్వీన్ పిఎన్ జంక్షన్. డయోడ్లో కూడా చెప్పాను డిప్లీషన్ లేయర్ ఎలా ఫామ్ అవుతుందని, డ్యూ టు రీకాంబినేషన్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్. ఓకే, సో సేమ్ హియర్ ఆల్సో స్మాల్ డిప్లీషన్ లేయర్ ఈస్ ఫార్మ్. నౌ ఐ విల్ అప్లై నెగిటివ్ వోల్టేజ్. ఓకే, ఇక్కడ ఇన్పుట్ సైడ్ ఒక నెగిటివ్ వోల్టేజ్ నేను ఇస్తున్నాను. ఇక్కడ ఇన్పుట్ సైడ్ అంటే ఏది, గేట్ సోర్స్ టర్మినల్ మధ్యన. ఓకే, అలాగే డ్రెయిన్ సోర్స్ టర్మినల్ మధ్యన మనకి అవుట్పుట్ సైడ్ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ఇన్పుట్ సైడ్, దిస్ ఈజ్ అవుట్పుట్ సైడ్. సో ఇన్పుట్ సైడ్లో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నెగిటివ్ టర్మినల్ పీ టైప్కి కనెక్ట్ చేసా, పాజిటివ్ టర్మినల్ ఇక్కడ ఎన్ టైప్కి కనెక్ట్ చేసా. And here there won't be any forward bias and reverse bias because both terminals are connected to one type of material. చూడండి, పాజిటివ్ టర్మినల్ ఎన్ టైప్కి కనెక్ట్ చేశాను, నెగిటివ్ టర్మినల్ కూడా ఎన్ టైప్కి కనెక్ట్ చేశాను. సో ఇక్కడ ఫార్వర్డ్ బయాస్ రివర్స్ బయాస్ అనే క్వశ్చనే ఉండదు ఇందులో అవుట్పుట్ సైడ్. ఓన్లీ ఇన్పుట్ సైడ్లో మనం ఫార్వర్డ్ బయాస్ రివర్స్ బయాస్ అనేది మాట్లాడుకుంటాం అంతే. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పీ టైప్ మెటీరియల్ నెగిటివ్కి ఇచ్చా, పాజిటివ్ టర్మినల్ వచ్చేసి ఎన్ టైప్కి ఇచ్చా. సో వాట్ టైప్ ఆఫ్ బయాస్ ఈస్ దిస్? రివర్స్ బయాస్. దిస్ ఈస్ రివర్స్ బయాస్. ఇన్పుట్ సైడ్ ఈజ్ రివర్స్ బయాస్, అవుట్పుట్ సైడ్కి ఫార్వర్డ్ బయాస్ రివర్స్ బయాస్ ఉండదు. ఓకే, సో వెన్ ఇట్ ఈస్ రివర్స్ బయాస్ వాట్ హ్యాపెన్స్? రివర్స్ బయాస్ అయితే ఏమని చెప్పాను మీకు డయోడ్లో, డిప్లీషన్ లేయర్ విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ యూ ఇంక్రీజ్ దిస్ వోల్టేజ్, ఈ నెగిటివ్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే ఈ పీకి ఎన్కి జంక్షన్ మధ్యన ఇగో ఇక్కడ షేడెడ్ రీజన్ లాగా ఇచ్చాను కదా, దట్ ఈస్ నథింగ్ బట్ డిప్లీషన్ లేయర్. ఈ విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ వోల్టేజ్ నేను ఇంక్రీజ్ చేసే కొద్దీ ఇక్కడ డిప్లీషన్ లేయర్ విడ్త్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఇంక్రీజ్ అయ్యి అది కూడా ఇటువైపు కూడా ఇంక్రీజ్ అవుతుంది, బికాజ్ ఇక్కడ కూడా గేట్ టర్మినల్ ఉంది కాబట్టి ఇటు సైడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ లేయర్ అనేది ఇంక్రీజ్ అయ్యి అట్ వన్ పాయింట్ వాట్ హ్యాపెన్స్ ఈస్ దీస్ టూ లేయర్స్ విల్ జాయిన్ టుగెదర్. డిప్లీషన్ లేయర్స్ జాయిన్ అయిపోతాయి. అండ్ అట్ దట్ పాయింట్ వాట్ హ్యాపెన్స్ ఈస్ దేర్ ఈజ్ నో కరెంట్ ఫ్లో బిట్వీన్ డ్రెయిన్ అండ్ సోర్స్ టర్మినల్స్. There is no current flow between drain and source terminals. Okay, so that particular point is called as cutoff voltage. That particular point is called as cutoff voltage. So ఒకసారి చూద్దాం అది. సో ఇక్కడ డెఫినిషన్ ఇచ్చాడు చూడండి. We know that as VGS is increased, VGS అంటే ఏది, నెగిటివ్ పొటెన్షియల్. ఇందాక నేను చూపించాను ఆ డయాగ్రామ్లో, ఇన్పుట్ సైడ్ వోల్టేజ్ బ్యాటరీ టర్మినల్స్. ఓకే, ఈ డయాగ్రామ్ ఫస్ట్ కొంచెం మర్చిపోండి, ఇందాక ఏదైతే డయాగ్రామ్ ఉందో అది గుర్తుపెట్టుకుంటే మీకు ఇంకా ఈజీగా గుర్తుంటుంది. సో VGS చూడండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ వోల్టేజ్. VGS ఈజ్ నథింగ్ బట్ వాట్, VGG. ఈ పొటెన్షియల్ ఏదైతే ఉందో సేమ్ ఇదే వాల్యూ ఉంటుంది. ఓకే, సో దట్ వోల్టేజ్ ఇఫ్ యు ఆర్ ఇంక్రీజింగ్ వాట్ హ్యాపెన్స్ ఈ సెట్, ID will decrease. ID is nothing but the current flowing in the drain to source region. Okay, that will decrease. Or in some books లో IDS అని కూడా రాస్తాడు. ఓకే, ID కానీ IDS కానీ వాట్ ఎవర్ దట్ ఈస్ ద సేమ్, దిస్ కరెంట్ వాట్ ఎవర్ దట్ ఈస్ దేర్, దట్ విల్ డిక్రీస్ బికాస్ డిప్లీషన్ లేయర్ విడ్త్ ఈజ్ ఇంక్రీజింగ్. ఓకే, ఇట్ ఈస్ నాట్ అలౌవింగ్ ద ఎలక్ట్రాన్స్ టు ఫ్లో ఫ్రీలీ because the depletion layer trying to block the electron flow. And at one point what happens is the depletion layer will completely block the channel. Channel అంటే ఏం చెప్పాను, ఎలక్ట్రాన్స్ ఫ్లో అయ్యే ప్లేస్ని మనం ఛానల్ అని చెప్పాను. అంటే ఇక్కడ డ్రెయిన్ టు సోర్స్కి మధ్యన ఇక్కడ ఏదైతే ఎన్ టైప్ సబ్స్ట్రేట్ ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఛానల్. నౌ దిస్ ఛానల్ ఈస్ బీయింగ్ బ్లాక్డ్ బై ద డిప్లీషన్ లేయర్. సో వెన్ ద డిప్లీషన్ లేయర్ బ్లాక్స్ ద ఛానల్ వాట్ హ్యాపెన్స్ ఈస్ ID will become 0. When ID will become 0, that particular voltage is called as, అంటే ఇన్పుట్ దగ్గర ఏదైతే వోల్టేజ్ తోటి మనం అప్లై చేస్తున్నాం కదా, అప్లై చేసి బ్లాక్ చేస్తున్నాం కాబట్టి ఈ వోల్టేజ్ వాల్యూ ఒక సర్టన్ వాల్యూ ఇచ్చినప్పుడు VGS ఆఫ్, ఓకే, ఈ వాల్యూ ఇచ్చినప్పుడు మొత్తం కంప్లీట్గా బ్లాక్ చేసేస్తుంది ఛానల్ని. అప్పుడు మనకి ID వాల్యూ 0 అయిపోతుంది. ఆ కండిషన్ దగ్గర వచ్చే వోల్టేజ్, ఇన్పుట్ సైడ్ వోల్టేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం కట్ ఆఫ్ వోల్టేజ్ అని పిలుస్తాం. దట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ VGS ఆఫ్. ఓకే, కట్ ఆఫ్ వోల్టేజ్ గుర్తుపెట్టుకోండి. Next one, pinch off voltage. Another concept is also there in this. What is pinch off voltage? Pinch off voltage is the drain to source voltage after which
డ్రెయిన్ టు సోర్స్ కరెంట్ బికమ్స్ ఆల్మోస్ట్ కాన్స్టెంట్. సో ఇక్కడ ఈ వర్డ్ మీకు క్లియర్గా చదివితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. డ్రెయిన్ టు సోర్స్ వోల్టేజ్ అంటే ఏది? డ్రెయిన్ టు సోర్స్ వోల్టేజ్ ఈస్ దిస్ వన్, విడిడి. విడిఎస్ ఏదైతే ఉందో విడిడి కూడా సేమ్ అదే, రెండు ఈక్వల్. ఓకే, ఈ రెండింటికి మధ్యన టర్మినల్స్ ఉన్న వోల్టేజ్ ఏముంది? ఇది ఒకటే ఉంది, ఇంకా మధ్యలో డ్రాప్స్ ఏం లేవు కాబట్టి విడిడిఏ. ఓకే, సో విడిఎస్ ఈక్వల్ టు విడిడి హియర్. సో that voltage he is talking about, after which the drain to source current becomes almost constant and JFET enters into saturation region. See here, now let us consider this is kept constant. Idi constant ga undఅనుకుందాం. Okay, depletion layer, some certain amount of depletion layer was there and there is a channel. So initially if you give small amount of voltage, the current that is flowing in the channel will not be always the same. Okay, due to impurities what happens is the amount of current that is flowing in the channel will not always be the same and it is always very small in magnitude. It will not use the entire channel, only small కొన్ని ఎలక్ట్రాన్స్ వెళ్తాయి కాబట్టి మొత్తం ఛానల్ని అది యూజ్ చేసుకోదు. కానీ అట్ వన్ పాయింట్ ఏమవుతుందంటే నువ్వు ఈ వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తూనే ఉన్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తూనే ఉన్నావు, అట్ వన్ పాయింట్ ఏమైపోతుందంటే ఈ కరెంట్ అనేది కాన్స్టెంట్ అయిపోతుంది. దట్ ఈస్ వేర్ ఇట్ యూజెస్ ద ఎంటైర్ ఛానల్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్. ఈ ఎన్ టైప్ సబ్స్ట్రేట్ని మొత్తం యూజ్ చేసుకుని ఎలక్ట్రాన్స్ని పంపించడం ఎప్పుడైతే జరుగుతుందో, ఇప్పుడు తర్వాత నువ్వు ఇంకా వోల్టేజ్ ఇంక్రీజ్ చేసావు అనుకో, విడిడి వాల్యూ ఈవెన్ ఇఫ్ యూ ఇంక్రీజ్ ఆఫ్టర్ దట్, వాట్ హ్యాపెన్స్ ఈజ్ దెర్ వోంట్ బి ఎనీ ఫర్దర్ రైజ్ ఆఫ్ డ్రెయిన్ కరెంట్ because the channel is completely used. Now it has no more space for the other electrons to flow into the transistor. ఈ ఛానల్ ఇంకా ఈ ఛానల్లో ఇంకా ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఫ్లో అవడానికి స్పేస్ లేదు. ఓకే, సో అట్ దట్ పాయింట్ యూ ఆర్ సేయింగ్ దట్ ద JFET ఈస్ సాచురేటెడ్. దట్ ఈస్ ఇట్ ఈస్ ద ఎంటైర్ రీజన్, ఎంటైర్ స్పేస్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్ ఆఫ్ ద ఎంటైర్ N type channel is being used for conduction purpose. There is no more free space for the other electrons to flow. So even if you increase further, if you try to increase the voltage VDD, you will not see any rise in ID value, current value inka further rise avadu. That is called as saturation region antam. Okay, and the voltage at which that happens is called as pinch off voltage. Okay, so ఆ పించ్ ఆఫ్ వోల్టేజ్ కన్నా తర్వాత ఇంక్రీజ్ చేసుకుంటూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ VDD వాల్యూ పించ్ ఆఫ్ వోల్టేజ్కి ఈక్వల్ అయింది. ఓకే, కానీ నువ్వు ఏం చేసావు అంటే VDD వాల్యూ ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళావు. ఇంకా ఇంక్రీజ్ చేసినా కూడా ఇక్కడ ID వాల్యూ ఇంక్రీజ్ అవ్వదు. ఇట్ విల్ నాట్ ఇంక్రీజ్ బికాస్ ద ఎంటైర్ రీజన్ ఈజ్ సాచురేటెడ్, ద ఎంటైర్ N channel ఈజ్ సాచురేటెడ్. ఇట్ కెనాట్ give rise to more number of electron flow anymore. Okay, the current value will not rise anymore because it has become saturated. Okay, so this is called as pinch off voltage. Now the characteristics wise it will look like this. Okay, these are nothing but the output characteristics. Output characteristics ante em vastayi, between which terminals? This is, I said that this is nothing but output terminal. Okay, output side lo drain source terminals ఉన్నాయి. సో VDS కి ID కి మధ్యన మనం ఏదైతే గ్రాఫ్ గీస్తామో దట్ ఈస్ నథింగ్ బట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అని పిలుస్తాం అన్నమాట. అలాగే ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అంటే మనం జనరల్గా ఇన్పుట్ సైడ్ కరెంట్, ఇన్పుట్ సైడ్ వోల్టేజ్ తీసుకుంటాం. ఇక్కడ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, బై కీపింగ్ a certain input voltage constant, we will draw the characteristics between output current and output voltage. So here the input voltage that is kept constant is nothing but VGS. For example, నేను VGS 3 volts constant పెట్టుకుని గ్రాఫ్ గీసాను. ఓకే, VGS ఈక్వల్ టు -3 volts కాన్స్టెంట్ పెట్టుకున్నాను ఇక్కడ. ఓకే, అప్పుడు గ్రాఫ్ ఎలా వచ్చింది నాకు ఇలా వచ్చి దిస్ వన్, ఇక్కడ పెన్తో రిప్రజెంట్ చేస్తాను. దిస్ ఈజ్ ద వన్. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫర్ VGS ఈక్వల్ టు -3 voltsకి గ్రాఫ్ వచ్చింది. ఓకే, బిట్వీన్ which quantities? VDS and ID. As you can see here, which particular point is called as cutoff point here? See here, at this point this is called as pinch off. ఈ వాల్యూ తర్వాత చూడండి, VGS value equal to -3 volts and VDD value equal to here ఇక్కడ కింద చూడండి
4 వోల్ట్స్ తర్వాత మీరు చూడండి ఈ ఐడి వాల్యూ రైజ్ అయిందా లేదు, ఆల్మోస్ట్ కాన్స్టెంట్ అయిపోయింది. 4 వోల్ట్స్ తర్వాత చూడండి, 4 వోల్ట్స్ తర్వాత చూస్తే మీకు ఐడి వాల్యూ కాన్స్టెంట్ అయిపోయింది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ పించ్ ఆఫ్ వోల్టేజ్. దిస్ ఈజ్ నథింగ్ బట్ విపి అని రాశాడు ఇక్కడ, నథింగ్ బట్ పించ్ ఆఫ్ వోల్టేజ్. నేను పించ్ ఆఫ్ వోల్టేజ్ అంటే ఏం చెప్పాను, నథింగ్ బట్ అవుట్పుట్ వోల్టేజ్ అట్ విచ్ ద కరెంట్ బికమ్ సాచురేటెడ్. ఓకే, nothing but it will become constant. Okay, so here the pinch of voltage is 4 volts. Like that you have to find out. గ్రాఫ్ ఇచ్చాడు అనుకోండి, pinch of voltage అంటే మీరు ఎక్కడైతే కాన్స్టెంట్ అయిపోతుందో ఆ వోల్టేజ్ని మీరు కనుక్కుంటే చాలు. దట్ ఈస్ నథింగ్ బట్ pinch of voltage. నెక్స్ట్ వన్ కట్ ఆఫ్ వోల్టేజ్. కట్ ఆఫ్ వోల్టేజ్ అంటే ఏం చెప్పాను మీకు, కట్ ఆఫ్ వోల్టేజ్ ఈజ్ ద వోల్టేజ్ at which the ID value will become 0. సో ఇక్కడ ఐడి వాల్యూ 0 ఎక్కడ అయింది, VGS ఈక్వల్ టు -4 వోల్ట్స్ దగ్గర అయింది. ఇక్కడ రాశాడు ఇక్కడ కింద VGS ఈక్వల్ టు -4 వోల్ట్ దగ్గర క్యారెక్టరిస్టిక్స్ చూడండి, 0 దగ్గర నుంచి ఇలా వచ్చింది. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే VGS ఈక్వల్ టు -4 వోల్ట్స్ దగ్గర యూ హ్యావ్ టు సే దట్ VGS ఈజ్ నథింగ్ బట్ కట్ ఆఫ్ వోల్టేజ్ హియర్. VGS ఆఫ్ అని పిలుస్తారు, ఇక్కడ బ్రాకెట్స్ రాస్తారు కొందరు, VGS off. This is nothing but cut off voltage. Okay, because of the input voltage is -4 volts. At -4 volts you can see here the current value has become 0. కానీ మీకు ఒక డౌట్ రావాలి, ఇక్కడ సడన్గా ఇంక్రీజ్ అయిపోయింది కదా సార్. ఇది ఎందుకంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్రేక్ డౌన్ స్టేట్. అంటే ఇక్కడ ట్రాన్సిస్టర్ అనేది ఒక స్టేట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ పొటెన్షియల్ చాలా ఎక్కువ అయిపోవడం వల్ల ట్రాన్సిస్టర్ భరించలేక ఏం చేస్తుందంటే what happens is there is sudden large amount of current flow in the transistor, which is called as breakdown condition. And if you operate the transistor for longer time in breakdown region, the transistor will damage. Longer time kuda kaadu, within few seconds lo manamu dani మనం ఆపకపోతే కనుక, until unless if you have a fuse will regulate. But if you don't have a fuse, then what happens is there is a chance that transistor will damage immediately. So that is the reason you should not consider to operate the transistor in this region. ఇది breakdown region ఇది. ఓకే, మనం ఎప్పుడైతే మనం ఎక్కడైతే ఆపరేట్ చేస్తామో ఇది అంతా ఆపరేటింగ్ రీజన్ అంటాం. ఈ రీజన్లో మనం ఆపరేట్ చేయం. ఓకే, సో గుర్తుపెట్టుకోండి అది. ఈ రీజన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వీ హ్యావ్ టు నో దట్. అంటే ఈ రేంజ్ వరకు మనం వోల్టేజ్ అప్లై చేయకూడదని మనకు తెలిసి ఉండాలి. ముందు ఫస్ట్ ట్రాన్సిస్టర్ను ఆపరేషన్లో పెట్టే ముందు అసలు ఏ రీజన్ ఎంత వోల్టేజ్ మనం అప్లై చేయొచ్చు అనేది తెలుసుకోవాలి ముందు. బికాజ్ ఇఫ్ మనం ట్రాన్సిస్టర్ పెట్టేస్తాం ఇమీడియట్ ల్యాబొరేటరీలో 30 volts పెట్టామనుకో అది పేలిపోతుంది, ఇమీడియట్గా డ్యామేజ్ అయిపోతుంది. ఓకే, మనకి అఫ్కోర్స్ ల్యాబొరేటరీలో ఫ్యూజ్ ఉంటుంది కాబట్టి దేర్ వోంట్ బి సచ్ డేంజర్. But if there is no fuse, what happens is, if you are a amateur scientist, you will lead to lot of damage in the laboratory. Okay, so అందుకోసమే ఇక్కడ బ్రేక్ డౌన్ దగ్గర ఆ వోల్టేజ్ ఏంటో మనకు తెలిసి ఉండాలి. బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఏదో తెలుసుంటే దానికన్నా తక్కువ వోల్టేజే మనం అప్లై చేయాలని ముందు తెలుస్తుంది మనకి. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దీస్ ఆర్ నథింగ్ బట్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ N-channel JFET, and similarly P-channel JFET. P-channel JFET is nothing but a vice versa operation of the previous one. Okay, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ P-channel JFETలో ఈ P టైప్ ప్లేస్లో N ఉంటుంది, N టైప్ ప్లేస్లో P ఉంటుంది. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఎలా అప్లై చేయాలి మనం, ఇక్కడ N ఉందనుకో ఇది రివర్స్ బయాస్ చేయాలంటే ఏం చేయాలి, పాజిటివ్ వోల్టేజ్ ఇవ్వాలి ఇక్కడ, అంతే. ద ఎంటైర్ ఆపరేషన్ ఈజ్ సేమ్. ఓకే, ద ఎంటైర్ ఆపరేషన్ ఈజ్ సిమిలర్ టు దట్ ఆఫ్ N-type JFET. Only thing is here P-type is changed to N-type and N-type is changed to P-type, and that voltage terminals ఇక్కడ ఏదైతే వోల్టేజ్ టర్మినల్స్ ఉన్నాయో అవి రివర్స్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ మనకి రివర్స్ బయాస్ కావాలి, ఇన్పుట్ సైడ్ రివర్స్ బయాస్ అవుతేనే మనకి డిప్లీషన్ లేయర్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం ఈజీగా. ఓకే, సో దిస్ ఈస్ ది ఆపరేషన్ ఆఫ్ N-channel JFET. ఓకే, ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఐ విల్ డిస్కస్ ద బయాసింగ్ టెక్నిక్స్ ఆఫ్ FET. ఓకే, FETలో కూడా 3 సర్క్యూట్స్ ఉంటాయి, ఫిక్స్డ్ బయాస్ ఒకటి, సెల్ఫ్ బయాస్ ఒకటి. ఏదైతే మీకు BJTకి ఎలా చెప్పానో అలా 3 సర్క్యూట్స్ ఉంటాయి. విత్ దట్ ది ఫస్ట్ యూనిట్ విల్ బి ఓవర్. ఓకే.